శరణార్థులలో తెలంగాణలో ఆసరా పింఛన్లకు యాలైందనే చెప్పుకోవచ్చు. పెరిగిన ఆసరా పింఛన్లపై 4016, 6016 మొదటిసారి స్పందించిన సీతక్క. కేవలం వీరికి మాత్రమేనట కొత్త విధానంలో పైసలు ఇస్తారట. అవును, ఈ వీడియో అనేది నేను చెప్పేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క అడిగిన ప్రశ్నకు మన మంత్రి కవితక్క ఇచ్చిన సమాధానములల్లా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీ ముందున్న ఇట్లా చెయ్యి సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ చేయండి. అదేవిధంగా మన ఇంట్లో ఉంటారు కదా ఆసరా పింఛన్లు వచ్చేటోళ్ళు, తెలిసిన బంధుమిత్రులు ఆలీలైనా సరే ఎవరైనా సరే వాళ్ళకు షేర్ చేయండి. మిత్రులారా, మీకు నేను చెప్పే వార్తలు నిజమా కాదా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయలలో. అదేవిధంగా మనకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది మీరు ఇట్లా పైకి అనగానే నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. ఏమంటే మనం చేసే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో అందబోతుంది మీ అందరికీ. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టండి. మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల మన తెలంగాణ సర్కారు కానీ, ఆంధ్రప్రదేశ్ సర్కారు కానీ, మన నరేంద్ర మోదీ సర్కారు కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు స్టార్ట్ చేస్తే వాళ్ళు మీకు మీద నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అట్లా రావడం వల్ల మీరు వెంటనే ఇట్లా నొక్కడం వల్లనే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. కావున మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండాలో. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంత మాట ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని హామీలు ఇచ్చారు మన రేవంత్ అన్న. హామీలను అమలు చేయలేరా అంటే అడకో దడకో హామీలను అమలు చేస్తున్నారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలలో కొంతమందికి వచ్చినాయి, కొంతమందికే రాలేవు. ఇక ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు బంధు అప్పుడు బీఆర్ఎస్లో మన చంద్రశేఖర్ అన్న ఉన్నప్పుడు నిజమైతే చెప్పుకోవాలో తెలంగాణ రాష్ట్రంలో రైతుగా పేరుగాంచి ఆత్మహత్యలు తగ్గినాయి. రైతు బంధు సమయానుసారంగా కరోనా లక్షల మంది చచ్చిపోయినప్పుడు కూడా రైతు బంధు డబ్బులు ఎలాంటి నిస్సందేహంగా మన రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ మన కేసీఆర్ మనకిచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. నేను ఒక రైతునే, నాకు కరోనా టైంలో కూడా రైతు బంధు పైసలు పడ్డాయని చెప్పడంలో నిస్సందేహం లేదు మిత్రులారా. మరి ఈ రైతు బంధు తావులనే రైతు భరోసా ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఎకరాలకు పంపిణీ చేసింది. మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలీదు. ఇప్పటికైతే 4 ఎకరాలకు పూర్తయినట్లు సమాచారం. ఇంకా 15 ఎకరాల వారు నోలు వెయిట్ చేస్తున్నారు, 4 ఎకరాల నోలు వెయిట్ చేస్తున్నారు, 5 ఎకరాల నోలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి మన రేవంత్ అన్నతో పాటు మన డిప్యూటీ సీఎం బట్టన్న కూడా దీనిపైన స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,75,00,000 మంది రైతన్నలో మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని కూడా వేచి చూస్తున్నారు మిత్రులారా. ఇది ఉండని ఇందిరమ్మ ఇల్లులు అప్పట్లో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ప్రవేశపెట్టారు. మరి కొన్ని జిల్లాలకు అందాయి, కొన్ని గ్రామాలకు అందాయి. ఇది నిజమే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలకు అందలేవు, ప్రతి గ్రామంలోకి అందలేవు. మరి మన రేవంత్ అన్న ప్రవేశపెట్టే నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 సంవత్సరాలలో 21,64,000 ఇల్లులు. మరి ఇవి L1, L2, L3 మాదిరిగా ప్రవేశపెడతారట. L1లో
72,000 పైచిలకు ఇల్లులు ఇస్తున్నారు. మరి ఈ ఇల్లులు ఎప్పుడు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ విన్నపించుకుంటున్న వేళ అసెంబ్లీ సాక్షిగా మన రేవంత్ అన్న ప్రకటించిండు. ఏమనంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు కష్టపడిన ఉద్యమకారులకు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులో మొదటి విడతగా ఇస్తామని పేర్కొనడం అయితే జరిగింది. ఇక ఉన్నట్టు చెప్పుకోవచ్చల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నర పరిపాలనలో మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చారు, 2 లక్షల లోపు రుణమాఫీ చేశారు. అదేవిధంగా రైతు భరోసా ఆనకాలం దిగ్గొట్టి ఈ ఎండాకాలం తీయబోతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులో ఇంకా ఇప్పటికి ఒక ఇల్లు రాలేదు, కానీ ముందు రానున్న రోజులలో 21 లక్షల ఇల్లులకు పైచిలుకు ఇవ్వబోతున్నారు. ఆరోగ్య లక్ష్మి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో 55 ఏళ్ల లోపు ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా రాజీవ్ గాంధీ యువ వికాసం పథకం కింద అక్షరాల 4 లక్షల రూపాయల వరకు అందించే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతుందల్లా. మరి ఇదంతా బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అడుకోదొడుకో అమలు చేయబోతుంది. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి చేజిక్కించుకున్న 2 సంవత్సరాల లోపే ఇన్ని మహోన్నతమైన ప్రజా సంక్షేమాలను ప్రారంభించడం అరుదుగానే చెప్పుకోవచ్చు. కారణం, కొంతమందికి రుణమాఫీ అయింది కాలేదు, కానీ అయినా ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో 42 లక్షల పైచిలుకు మంది ఆసరా పింఛన్ వాహులు ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఎప్పుడు పెంచుతారా అని రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ప్రజలు టీవీ ముందు కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు మిత్రులారా. ఈ అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ కవితక్క అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో 42,57,653 మంది ఆసరా పింఛన్ వాహులు ఎప్పుడు ఆసరా పింఛన్లు పెరుగుతాయా అని వేచి చూస్తున్నారు. మరి మీరు ఎప్పుడు పెంచుతారని అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అంతా కుదుర్చుకొని 1 నెలలోపే 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు అందిస్తా అన్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్ల పెంపు జరుగుతుంది. మీకు ఆసరా పెన్షన్ల పెంపు జరిగితే మీకు ఉన్న ప్రతి ఒక్క ఓటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మిత్రులారా ఒక చిన్న లైక్ చేసి పైన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి ఎంతో మందికి షేర్ చేయండి. ధన్యవాదములు.